ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అంటే ఈ రోజు గోల్డ్ రేట్ని బట్టి దాన్ని పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అండ్ ఈ రోజు స్పాట్ గోల్డ్ రేట్ అలాగే ఫ్యూచర్ మార్కెట్లో ఎలా ట్రేడ్ అవుతుంది సార్? గోల్డ్కి కాస్తంత అలసట అనేది చూపిస్తుంది. సో బాగా అలసిపోయిందండి. ఎలా అంటే ఒక సోల్జర్ ఫైట్కి గ్రౌండ్లో దిగిన తర్వాత అసలు నరుక్కుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఈ వెనక ముందు చూడకుండా మొత్తం కింగ్డమ్ని విజయ్ భవ అన్న ఆ పేరు వినేంత వరకు అసలు వెనక తిరిగి చూడడు. అండ్ గోల్డ్ అలాంటి కైండ్ ఆఫ్ ర్యాలీలోనే ఉండింది అనమాట. అంటే 67,000 67,000 నుంచి నాన్ స్టాప్గా నో రైట్ అండ్ నో లెఫ్ట్, లుక్ ఓన్లీ ఫార్వర్డ్ అనమాట. సో రేసు గుర్రం లాగా పరిగెడుతూ 89,000 దగ్గర ఆగింది. ఇది ఫ్యూచర్స్ విషయం చెప్తున్నా. స్పాట్ మార్కెట్ అయితే మీకు దాదాపు 91,000 వరకు వెళ్ళిపోయింది. 91,600 వరకు కూడా వెళ్ళిపోయింది స్పాట్ గోల్డ్ మార్కెట్లో చూసుకుంటే. అంటే వేరే రాష్ట్రాల్లో, మన హైదరాబాద్లో మాత్రం దాదాపు 9100 లోపలనే ఉండింది. సో ఇండియా మొత్తంలో ద మోస్ట్ షాకింగ్ విషయం ఏంటంటే నిన్న రాత్రికి ఫేస్ మీద కనిపించింది అనమాట, గోల్డ్ అలసిపోయింది. నేను 2 రోజుల ముందు నుంచే నేను లిటరల్గా ఎవరెవరైతే మన దగ్గర నేర్చుకుంటున్నారో మన ప్రేక్షకులు మనకు కాల్ చేసిందని అడుగుతారు కదా, వాళ్ళందరికీ నేను 2-3 డేస్ ముందే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఇట్ ఈస్ నాట్ అ రికమెండేషన్ దట్ సార్ బంగారము చాలా అలసిపోయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ నుంచి కాస్తంత సైడ్ వేస్లో ఉండే అవకాశం ఉంటుంది, కాస్తంత పడుతుంది, మళ్ళీ పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఇది కొన్ని రోజుల వరకు నడిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పైగా దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ కరెంట్ మార్కెట్లో ఉన్న ఫ్యూచర్స్ లాట్ ఏదైతే ట్రేడ్ అవుతుంది కదా ఫ్యూచర్స్ మార్కెట్లో, అది 5th ఏప్రిల్కి ఎక్స్పైరీ అవుతుంది. సో ఏం జరుగుతుంది తెలుసా, అప్పుడు 25th మార్చ్ నుంచి 27th మార్చ్ లోపు పొజిషన్స్ అందరూ కూడా అన్వైండింగ్ చేస్తారనమాట. అన్వైండింగ్ అంటే ఏంటంటే తీసుకున్న లాట్స్ ఏవైతే కొంటారో ఫ్యూచర్స్ మార్కెట్లో అవి వదులుకుంటూ ఉంటారనమాట. అంటే అమ్మేసుకుంటూ ఉంటారు. కింద కొన్న వాళ్ళు కానివ్వండి, పైన కొన్న వాళ్ళు కానివ్వండి, మొత్తానికి అమ్మాల్సిందే. అండ్ పైన అమ్మిన వాళ్ళు కూడా కానివ్వండి, కింద కొనుక్కోవాల్సింది తిరిగి. అంటే యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ పొజిషన్స్. ఎందుకు అవసరం ఏంటి? 5th ఏప్రిల్ వరకు టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు క్లోజ్ చేయాలి 25వ తేదీ లోపల? అంటే ఎక్స్చేంజ్ కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కరెక్ట్గా ఈ 3వ వారం స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యేటప్పుడు 25th మార్చ్ నుంచి 27th మార్చ్ మధ్యలో మీరు ఒకవేళ గోల్డ్లో ఒక బై పొజిషన్, అంటే మీరు కొనుక్కున్నారు అనుకోండి, ఒక లాట్ 1 kg లాట్ కొనుక్కుంటే ఎక్స్చేంజ్ రూల్ ఏం చెప్తుందంటే మీరు లాస్ట్ వీక్ 4th వీక్లో మీరు బంగారం పొజిషన్లో ఒకవేళ ఉంటే మీరింటికి కేజీ బంగారం తీసుకెళ్లాల్సిందే. మీ దగ్గర ఎక్స్క్యూజ్ ఉండదు. అయ్యో నాకు తెలియకుండా ఐ టుక్ పొజిషన్ అండి, అది తప్పైపోయింది అంటే దానికి ఒక పెనల్టీ ఉంటుంది. సరే, మీరు 1 kg గోల్డ్ అయితే మీరు డెలివరీ తీసుకోను అని చెప్తున్నారు. ఒక ఇటుక ఉంటుంది అనమాట, 1 kg ఇటుక వచ్చి 999.99 ప్యూరిటీ ఉంటుంది అందులో, 24 క్యారెట్ గోల్డ్. సో ఆ ఇటుక నేను కొనుక్కోలేను సార్, నేను ఏదో 5-6 లక్షలు పెట్టుకొని జస్ట్ ఒక చిన్న ట్రేడింగ్ చేసుకుందాం అనుకున్నాను, సో నన్ను వదిలేయండి అనేసి మీరు ఎక్స్చేంజ్ నుంచి మెయిల్ వచ్చిన తర్వాత, బ్రోకర్ నుంచి కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మీరు రిటర్న్ మెయిల్ పంపించాల్సి వస్తుంది, సేయింగ్ దాట్ సార్ నేను ఓన్లీ ట్రేడ్ కోసం తీసుకున్నాను, స్పెక్యులేషన్ కోసము, నేను డెలివరీ తీసుకోను అంటే అప్పుడు మీకు పెనాల్టీ విధిస్తారు. మీరు కట్టిన అమౌంట్ ఏదైతే 5 లక్షల రూపాయలు ఉంటుంది కదా ట్రేడ్ చేయడానికి, ఒక 10 లక్షల అమౌంట్, అందులో నుంచి మీకు కొంత అమౌంట్ కట్ చేసుకొని తిరిగిస్తారనమాట. సో జనాలు ఏం చేస్తారంటే ఎక్స్పైరీ వీక్ అంటారు దీని అనమాట. అంటే నెక్స్ట్ మంత్ 4th ఏప్రిల్ ఆర్ 5th ఏప్రిల్కి ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉందో దానికి కరెక్ట్గా 9 లేదా 10 రోజుల ముందు నుంచే ఈ స్పెక్యులేటర్స్ అందరూ కూడా బయటికి వచ్చేస్తూ ఉంటారన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పొజిషన్స్ అన్వైండింగ్ అంటారనమాట. అంటే మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట ఆ లాట్స్ అన్ని కూడా. సో ఆ టైంలో మీకు మూమెంట్ అనేది మరి పెద్దగా ఉండదు, బాగా పడిపోతూ ఉంటుంది, ఎందుకంటే అందరు అమ్ముతూ ఉంటారు కదా. సో ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అదే జరిగింది నిన్న. యాక్చువల్గా ఇది మొన్న పొద్దున్నే స్టార్ట్ అయింది, 89,796 రూపీస్ చూపించిన తర్వాత ఒక లైఫ్ టైం హై నిన్నటిలో 87,200 దాకా వచ్చింది. సో దాదాపు 2,500 రూపాయలు బంగారం పడిపోవడం జరిగింది ఈ 24 hours లోపల, విచ్ ఇస్ అ గుడ్ న్యూస్. సో ఇంత డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మన వాళ్ళు నేర్చుకునే విధానం అనేది పూర్తిగా తెలుసుకుంటేనే కదండి వాళ్ళకు ఒక ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. దిస్ ఇస్ బేసికలీ పార్ట్ ఆఫ్ యువర్ లిటరసీ.
సో అందుకే ఈ డీటెయిల్గా మీకు ఇచ్చాను. నా సరే, మరి చాలామంది మరి April 4th తర్వాత కొత్త లాట్స్ స్టార్ట్ అవుతాయి కదా అంటే, అవునండి వేరే లాట్స్ కూడా ఉన్నాయి, కానీ అందులో లిక్విడిటీ ఉండదు. లిక్విడిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 90,000 రూపాయల్లో బయ్యింగ్ పెట్టానండి. 90,000 ₹1 లేదా 90,000 ₹10 ఒక సెల్లర్ రావాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, అందులో లిక్విడిటీ లేకపోవడం వల్ల 90,000లో బయ్యర్ ఉంటే 91,000 లేదా 92,000లో సెల్లర్ వస్తారు. అంటే 2,000 రూపాయలు అతను అమ్మదలుచుకుంటే మీరు కూడా వెళ్ళి 2,000 రూపాయలు హయ్యర్ రేట్లో కొంటారా? కొన్నారు కదా, మీరు వెయిట్ చేస్తారన్నమాట. సో ట్రేడ్స్ ఫాస్ట్గా జరగవు అనమాట నెక్స్ట్ మంత్ ఫ్యూచర్స్ లాట్లో. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఓకేనా? నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ది స్పాట్ మార్కెట్ ప్రైసెస్ ఈ రోజున ఎలా ఉన్నాయి. ఓకే, సో 24 క్యారెట్ గోల్డ్ ఫస్ట్ చూసుకుందాము. చూసారా, నిన్న 9,022 రూపాయలు ఉండింది, ఇవాళ 8,978 రూపాయలు. సో 44 రూపాయలు మైనస్లో ఉంది. యాక్చువల్గా చెప్పాలి అంటే 2,500 పడిపోయిన తర్వాత ఒక హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ప్రైస్లో కూడా ఇక్కడ ఉండాలి. కానీ ఇది ఫ్యూచర్స్ మార్కెట్ కాదు కదా, ఇది స్పాట్ మార్కెట్. ఇది స్పాట్ మార్కెట్లో జనాలు తండోపతండాలుగా జ్యువెలరీ షోరూమ్స్కి వెళ్ళిపోవడము, నగలు ఆర్డర్ చేయడము, కొంటూనే ఉన్నారు అసలు. ఎందుకంటే 1,00,000 అయిపోతుంది, 1,50,000 అయిపోతుంది అని చెప్పేసి చాలా వైరల్ అయింది విషయం. కాబట్టి సార్ ఇప్పుడు ఫాల్ మూమెంట్ చూస్తున్నాం కదా, అంటే ఇంకా బంగారం తగ్గే అవకాశం ఉంటుందా? అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి కొంచెం అవకాశం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే మరీ ఎక్కువగా తక్కువ సమయంలో పెరిగింది కదండి. 67,000 నుంచి 90,000 దగ్గరకు వచ్చిందంటే దాదాపు కాదు కదన్నా కానీ 23,000 రూపీస్ పెరిగింది మీకు. సో 23,000 రూపీస్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్. అసలు ఏమంతా జరిగిందని చెప్పేసి బంగారం ఇంత పెరిగిపోవడం అండి. ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. 70,000 వరకు కూడా స్కోప్ ఉంది ఒకవేళ ఫ్యూచర్స్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొనుక్కునే వాళ్ళు రాకపోతే. అంటే మరి ఫ్యూచర్స్ మార్కెట్లో పడితే స్పాట్ మార్కెట్లో కనీసం 75,000 దాకా రావాలి కదండి. ఫ్యూచర్స్లో 70,000 పడతాయి. సో ఇక్కడ మీరు 75,000 వరకు స్పాట్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? నా కమ్ బ్యాక్ టు ది 22 క్యారెట్. నిన్న 8,270లో ఉంటుంది, ఇవాళ 8,230 రూపాయలు, విచ్ హెస్ గాన్ డౌన్ బై 40 రూపీస్. సో 18 క్యారెట్ గోల్డ్ కూడా చాలా ఫేమస్ అవుతుంది కాబట్టి 6,767 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 6,734. ఇట్ హెస్ గాన్ డౌన్ బై 33 రూపీస్. సో ఇది మన స్పాట్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకున్నామా. ఈ రోజున ఫ్యూచర్స్ చూసుకుందాము ఎలా ఉండబోతుంది. నా మీరు ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నేను ట్రెండ్ లైన్ టూల్ని వాడేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూపించబోతున్నాను. జస్ట్ మేక్ అ నోట్. ఇక్కడ మీరు చూసుకుంటే మనము ఎలాగైతే ఈ ఫ్లాట్ రేంజ్ దాదాపు ఒక 4 వారాల వరకు నడిచింది శిరీష. ఇది మనము ఫ్లాట్ లైనర్ డ్రా చేసి చూపించాం. ఇప్పుడు గోల్డ్ పెరిగేటప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు ఇలా పెరిగిందనమాట. ఓకేనా? కానీ ఏమైంది ఇప్పుడు, నిన్న మన ట్రెండ్ లైన్ని తెగ్గొట్టింది. సో ట్రెండ్ లైన్ కిందికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ లైన్ని దాటి మళ్ళీ పైకి వెళ్ళాలి అంటే 89,796 క్రాస్ అవ్వాల్సిందే. లేదంటారా, మన ట్రెండ్ లైన్ కింద ఉన్నంత కాలము మళ్ళీ మీకు డౌన్ సైడ్ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది డైలీ చార్ట్. ఇప్పుడు మీకు 30 minutes చార్ట్లో చూపిస్తాను. నేను మీకు ఏం చెప్పాను శిరీష, గత 2 రోజుల్లో 3 steps వేసుకొని మరి 3 స్టెప్పుల్లో చూపించుకుంటూ మనకు బంగారం అనేది పెరగడం జరిగింది కదా. ఇది స్టెప్ నెంబర్ 1 అండ్ ఇది స్టెప్ నెంబర్ 2. ఓకేనా? ఇప్పుడు మీకు స్టెప్ నెంబర్ 3 నేను మీకు నిన్న చూపించాను. లైక్ ఈ రేంజెస్లో శిరీష ఇక్కడ నుంచి మనకు గోల్డ్ పెరగడానికి ట్రై చేస్తుంది అని చెప్పేసి. కానీ మన ఈ 3rd లైన్ ఏదైతే మనం డ్రా చేసాం కదా, దీన్ని సరిగ్గా దాటలేకపోయింది అనమాట. అందుకే మీకు నిన్న ఫాల్ మూమెంట్ కూలిపోవడం అనేది జరిగింది. సో ఆ 3 steps ఆఫ్ హారిజాంటల్ లైన్స్ లో మీకు ఒక క్లారిటీ నిన్ననే ఇచ్చేసా. దట్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ అని చెప్పి రికమెండ్ కాదండి. ఇది మనం నేర్పించే ఆ కోర్సులో ఏదైతే భాగం ఉంటుందో అందులో మనం ప్రజలందరికీ కూడా నేర్పిస్తున్నామో. అండ్ అదే జరిగింది. ఎందుకంటే కంఫర్టబుల్గా ట్రెండ్ లైన్ పైకి వెళ్ళలేకపోయింది బంగారం. సో కాబట్టే ఈ కరెక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మండే నుంచి ఐ థింక్ ఫస్ట్ మీరు ఇమ్మీడియట్గా ఒక 85,000 అయితే ఛాన్సెస్ చూసేది చాలా ఇమ్మీడియట్గా ఉంది. దాని తర్వాత 70,000 రూపాయలు ఫ్యూచర్స్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.